ఏ శుభకార్యానికైనా శుభారంభం హిడ్మా ఎన్కౌంటర్ ఫస్ట్ నుంచి మనం వద్దాం. హిడ్మా ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్లో జరగాల్సింది. ఛత్తీస్గఢ్లో లొంగిపోవాల్సిన వ్యక్తి లేదా ఎన్కౌంటర్ అవ్వాల్సిన వ్యక్తి, ఛత్తీస్గఢ్లో అరెస్ట్ అవ్వాల్సిన వ్యక్తి ఇంత దూరం దాదాపు 350 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అవసరం వచ్చింది. నెంబర్ 1, ఇక్కడికి వచ్చిన తర్వాత షెల్టర్ కోసం వచ్చారా, లేదు ఆంధ్రప్రదేశ్లో పార్టీ బాగా కంప్లీట్గా డ్రాప్లో ఉంది కాబట్టి దాన్ని బలోపేతం చేయడానికి వచ్చారా, వచ్చిన ఏదో ఎవరైనా కొరియర్ మాట విని వచ్చి షెల్టర్ తీసుకున్న దీంట్లో ఈ విధంగా ట్రాప్లో పడిపోయి ఎన్కౌంటర్ అయ్యారా, వరుస అనుమానాలు కనిపిస్తున్నాయి. కానీ పోలీసులు చెప్పే వెర్షన్ ప్రకారం అతను ఇక్కడ షెల్టర్ కోసం వచ్చారు, ఆయనతో పాటు మరో 20 మంది వచ్చారు. వీళ్ళందరూ విజయవాడ, కాకినాడ, ఏలూరు ప్రాంతాల్లో షెల్టర్ తీసుకున్నారు. అందులో భాగంగా మేము కూంబింగ్ చేయడం, మాకు ముందే దాదాపు నెల రోజుల నుంచి వాళ్ళ మీద మా ఆపరేషన్స్ ఉన్నాయి, వాళ్ళ మీద విజిలెన్స్ ఉంది కాబట్టి దొరికారంటారు. ఇదంతా నమ్మొచ్చు అంటారా? ఫస్ట్ ప్రకాష్ గారు మీరు చెప్పండి. నమ్మడానికి లేదు. ఆయన ఎవరినో నమ్మిండు. హిడ్మా ఎవరినో నమ్మి ఆయన సరెండర్ కావాలనుకున్నాడు. అక్కడ ఉంటే మనం బతకలేము, ఇంకా ఎట్లాగో చంపేస్తారు. కాబట్టి ఏదైనా ఆదివాసీ ఉద్యమాన్ని మొదలు పెడదామనో లేకుంటే బయటకు వచ్చి ఇంకేదో సాధించాలనే ఒక లక్ష్యంతో తను ఎవరినో నమ్మి మోసపోయాడు. అంటే నా దృష్టిలో ఏంటంటే హిడ్మా మిలిటరీ పరంగా మెచ్యూర్డ్, కానీ ఈ లౌక్యము పొలిటికల్గా ఆయనకేం తెలియదు. ఎందుకంటే తెలిసినప్పటి నుంచి నక్సలైట్ ఉద్యమంలోనే ఉన్నాడు. 10 ఏళ్ళ వయసులోనో 9 ఏళ్ళ వయసులోనో స్కూల్ నుంచి పోయి కంటిన్యూగా అందులోనే ఉన్నాడు ఆయన అడవిలో. దానివల్ల ఈ బయటి వాళ్ళు, ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు లేదా అక్కడ మైదాన ప్రాంతంలో పనిచేసంలో పోయిన వాళ్ళు, వీళ్ళకి ఏంటంటే ఆ లౌక్యము వ్యూహము అన్నీ ఉంటాయి పాలకవర్గాలను అంచనా వేయడంలో. అయితే ఇక్కడ ఏంటంటే హిడ్మాన్ ఎందుకు ఉంచారు అంటే, ఈవెన్ వాళ్ళ మదర్ ఫాదర్ ద్వారా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వచ్చి అడిగినప్పుడు కూడా అక్కడ పోయినా కూడా చంపేసేవాళ్ళు ఆయనను. ఎందుకంటే రేపు బయటకు వచ్చినా కూడా హిడ్మా వాళ్ళకు ప్రమాదమే. అతను ఒక ప్రజా ఉద్యమం లేవదీస్తాడు. ఛత్తీస్గఢ్లో ఆయనకున్న పలుకుబడి ఏ ట్రైబల్ లీడర్కి లేదు. రేపు ఆయన సరెండర్ అయ్యి కేసులు ఎదుర్కొని బయటకు వచ్చినా కూడా ఆయన మళ్ళీ ఒక నాయకుడు అవుతాడు. వాళ్ళకు మేదాంత కంపెనీ కావచ్చు, మైనింగ్ కంపెనీస్ కావచ్చు, ఆ మాఫియాకు కానీ ఒక కొరకరాని కొయ్యేలాగా మారుతాడు. ఇప్పుడైతే ఎన్కౌంటర్ చంపేస్తారు, కానీ అప్పుడు ప్రజల మధ్య ఉంటే మాత్రం ఆయన ఏం చేయలేరు. సరే, ఎన్కౌంటర్ విషయం పక్కన పెడితే హిడ్మా అనే వ్యక్తి రావడానికి కారణం మరొకసారి ఉద్యమానికి ముందుకు తీసుకుని ఆపరేషన్స్ కోసం ఆయన సరెండర్ కావడానికి వచ్చాడు. సరెండర్ కావడానికి వస్తే అంటే వీళ్ళు చెప్పేది పౌరకుల సంఘం వాళ్ళు కానీ కొంత ట్రస్ట్ చేయొచ్చు పౌరకుల సంఘం వాళ్ళు. ఎందుకంటే 28th అని డేట్ కూడా చెప్తున్నారు. 28th విజయవాడకు వచ్చాడు, అక్కడి నుంచి కస్టడీలో ఉన్నాడు. తర్వాత అతన్ని చంపేశారు అనేది. తర్వాత ఆ మారేడుమిల్లి ప్రాంతానికి పోవాల్సిన అవసరం ఆయనకేం లేదు కదా. అంటే మారేడుమిల్లి అంటే మీకు అటు ఖమ్మం మీదుగా ఛత్తీస్గఢ్ వెళ్ళడానికి ఒక దారి, ఒక కారిడార్ కదా. మారేడుమిల్లి నుంచి ఎందుకు పోతాడు? సీలేరు నుంచి అట్లా పోతాడు. మారేడుమిల్లి దాటిన తర్వాత మీకు చింతూరు దాటాక సీలేరు పై నుంచి చిత్రకొండ పై నుండి బలిమెల, చిత్రకొండ, అలా ఛత్తీస్గఢ్ వెళ్ళొచ్చు. ఛత్తీస్గఢ్లో ఉండాలనుకోలే కదా ఆయన. అవును, అక్కడ సరెండర్ అవ్వకుండా ఇటు సరెండర్ అవ్వడానికి ఎందుకు? ఆసన్న ఛత్తీస్గఢ్లో సరెండర్ అయ్యారు, ఆయనకి ఏం చేయలేదు. అదేవిధంగా వేణుగోపాల్ గారు మహారాష్ట్రలో సరెండర్ అయ్యారు, ఆయనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. మరి అంత టాప్ మోస్ట్ వ్యక్తి అక్కడ కాకుండా వాళ్ళకు చాలా తేడా ఉంది. వాళ్ళు తెలంగాణ వాళ్ళు, అతను ఛత్తీస్గఢ్ వాడు. వీళ్ళు ట్రైబల్స్ కాదు, అతను ట్రైబల్. అతను ప్రజల్లో ఉన్నాడు. అతను డెఫినెట్గా అతను పిలిపిస్తే 1000 మంది కదులుతారు. అంటే హిడ్మా మీరు చెప్తున్నట్లుగా చిన్నప్పటి నుంచే పార్టీలు ఉన్నాడు, ఆ ప్రాంతంలో ఆయనకు పట్టుంది, అన్ని భాషల మీద ఆయనకు అవగాహన ఉంది. కానీ హిడ్మా యొక్క నేచర్ పోలీసులు చెప్పేది ఏంటంటే చేపలో చెరువు లాంటి వ్యక్తి. చేపలో ఉన్నప్పుడు చెరువులో ఉన్నప్పుడు చేప ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ముసలు, కానీ బయటకు వచ్చాక అది పూర్తిగా అంటే అదేవిధంగా బబూస్మాడ్ ఏరియాలో హిడ్మాకి ఎంత పట్టుందో, టోపోగ్రఫీ మీద కానీ ఆ టెరైన్ మీద ఎంత పట్టుందో, బయటకు వచ్చాక మైదాన ప్రాంతాల్లో ఆయనకి ఎలాంటి ఆపరేషన్లు కానీ దీంతో సంబంధం లేదు. అలాంటి వ్యక్తి ఆపరేషన్ కాకుండా సరెండర్ అవడానికి వచ్చడం కావాలా, లేదా ఆపరేషన్ చేయడానికి వచ్చడం? ఇప్పుడు అక్కడ ఏంటంటే ఛత్తీస్గఢ్లో ఆయన చాలా మందిని చంపాడు, వాళ్ళ కోపం ఉంటుంది. అలా సివిలియన్స్ అంతవరకు చేయొచ్చు. ఆయనకు ఆ ప్రాంతంలో మాత్రం ఆయన ఆపరేషన్లో కానీ దిట్ట ఆయన, కానీ మైదాన ప్రాంతంలో మాత్రం ఆయన లేదు. ఆయన సరెండర్ అయితే అక్కడ చంపేస్తారనే భయంతో తెలంగాణలో కూడా ఆయనకు డౌట్ ఉంది, లేదా సోర్స్ దొరకలేదు.
ఆయనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఆంధ్రలో ఉన్నారు, సరెండర్ కావడానికే వచ్చి ఉంటాడు. ఎందుకంటే వీళ్ళు పౌర హక్కుల సంఘం వాళ్ళు చెప్పేది విజయవాడలో 28కు వచ్చి ఉన్నాడని కదా. ఆయన దగ్గర ఒక లెటర్ ఉంది, ఒక జర్నలిస్ట్కి లెటర్ రాసడం వార్త వచ్చిందండి. కావచ్చు. అయితే ఆయన 28 విజయవాడ వచ్చాడంటే చెప్పుకుంటున్నాడు. నేనైతే పౌర హక్కుల సంఘం వాళ్ళు చెప్పేది నమ్ముతున్నా. ఎందుకు నమ్ముతున్నా అంటే వాళ్ళకి వార్త చేరవేస్తారు, సరెండర్ అయ్యే వాళ్ళు ఏదైనా జరగవచ్చు అన్న ఉద్దేశంతో చేరవేస్తారు. ఆయనను చంపాలనేది పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అయి ఉంటాయి. 28 తారీఖు నాడే ఆయన విజయవాడ వచ్చారు మీరు అంటున్నారు కదా. 28 నుంచి ఇన్ని రోజుల వరకు మరి పౌర హక్కు నేతలు ఎవరు ఆయన దగ్గరకు వెళ్ళడం కానీ లేదా ఆయన అరెస్ట్ చేయాలి కానీ ఒక ఎబిఎస్ కార్పొరేషన్ పిటిషన్ వేయాలని ఏం చేశారా? ఆయనంతటా ఆయన సరెండర్ కావడానికి వచ్చినప్పుడు ఎబిఎస్ కార్పస్ ఎందుకు వేస్తారు? ఆయన ఎంత సరెండర్ వచ్చారని ఆయన వాళ్ళు ఎవరైనా చెప్పలేదు కదా ఆయనకి. ఎవరికైనా ఆయన చెప్పు ఉంటాడు. చెప్పకుండా సరెండర్ అయ్యారు అనుకుందాం. 28 తారీఖున వచ్చారంటారు. 28 కాదు 30 అనుకుందాం. ఇవాళ డేటు 20 రోజులైంది. 20 రోజుల్లో సరెండర్ కాలేదు కాబట్టి ఏదో జరిగి ఉంటుందని నమ్మి ఏదో ఒక సెన్స్ రావచ్చి ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని కానీ లేదా సరెండర్ ఎవరైతే కమ్యూనికేషన్ ఇచ్చారో ఆ కమ్యూనికేషన్ వ్యక్తికి అడగాలి కదా. మరి 20 రోజులు ఎందుకు సరెండర్ కాలేదు? వాళ్ళు ఇప్పుడు ఈయన బయటకు సరెండర్ చూపేదాకా లేదా ఆయన చంపేసినట్టు తెలిసేదాకా వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఏదైనా జరగవచ్చు అని ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. 20 రోజులు ఆయన తిప్పి ఉంటారు, డిఫరెంట్ లొకేషన్స్లలో ఛత్తీస్గఢ్ తీసుకెళ్ళి ఉంటారు, చాలా తిప్పి ఉంటారు. చంపాలన్నా ఛత్తీస్గఢ్ తీసుకెళ్తారు నాకు తెలిసి. ఛత్తీస్గఢ్ తీసుకెళ్తే వాళ్ళ పోలీసు అక్కడ పోలీసులు పట్టుకుంటారు. ఏదైనా జరగచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఆయనను తీసుకెళ్ళి చంపారనేది వాస్తవం. ఎందుకంటే మారేడుమిల్లి దిక్కుపోయి ఇంకేదో ఉద్యమం చేద్దామని ఇట్లాంటి ఆలోచనలు అయితే ఆయనకు ఉండవు. అంటే మారేడుమిల్లి ప్రాంతం ఎందుకు ఎంచుకున్నారనేది మనం ఒకసారి హిస్టరీకి వెళ్తే ఏఓబి ప్రాంతంలో ఉద్యమం స్టార్ట్ అయ్యి కొంచెం బలంగా ఉన్నది ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతం కాకుండా మారేడుమిల్లి. ఎందుకంటే అక్కడే కలెక్టర్లు కిడ్నాప్ అవడం, అక్కడే అల్లూరు సీతారామరాజు ఉద్యమం చేయడం, ఇంకా రకరకాల యాక్టివిటీస్ అన్నీ కూడా ఆ ప్రాంతం నుంచి స్టార్ట్ అవుతాయి. అల్లూరు సీతారామరాజు గారి దగ్గర నుండి తీసుకుంటే 7 IAS ఆఫీసర్ని కిడ్నాప్ చేయడం కానీ, లేదా గాజర్ల రవిని తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేయడం కానీ, లేదా డొంకురాయికి సంబంధించిన వ్యక్తులు కానీ ఆ కారిడార్లో ఎక్కువ జరుగుతుంటాయి. కాబట్టి అది ఒక మెసేజ్ పోవాలనే ఇంటెన్షన్తో పోలీసులు చేశారని ఒక కరెక్ట్. అది పోలీసులు చేశారనేది మాత్రం 100కి 100 నిజం, 100% ఫ్యాక్ట్. అందులో ఏం అనుమానం లేదు. ఎందుకంటే ఎన్ని సాక్ష్యాలు, నేను అడ్వకేట్ని, అవును ఎన్నో కోణాలు చూస్తాం మేము. ఇప్పుడు ఫస్ట్ మీరు అడ్వకేట్గా మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఇడ్మా అనేవాడు 15 రోజుల నుంచి మన పోలీస్ కస్టడీలో ఉన్నారు. సరెండర్ అవుతా వచ్చిన వ్యక్తి 15 రోజులైనా కాకపోయేసరికి మనకు ఏదో ఒక ఇంటెన్షన్ కనిపిస్తుంటుంది. 6 అని చెప్తుంది కదా, ఏదో జరగబోతుందని. దాన్ని మనం ఒక అవకాశంగా తీసుకొని చేస్తుంటే ఈరోజు ఆయన ప్రాణాన్ని బతుకుంటే కదా. అంటే ఇప్పుడు ఎవరికైతే ఆ సమాచారం ఉందో పౌర హక్కుల వాళ్ళకు ఏదన్నా మరి మెసేజ్ ఉండొచ్చు. ఆలస్యం చేయడంలో ఇతన్ని తీసుకెళ్ళి ఇంకేమన్నా చూపెట్టమని చెప్పి, లేకుంటే ఇంకేమన్నా. ఇప్పుడు ఉదాహరణ వేణుగోపాల్ నాడు, వేణుగోపాల్ సరెండర్ అవుతాడనే సంగతి ఆయన భార్య సరెండర్ అయినప్పుడు చెప్పారు. అంతకాలం ఆయనను పోలీసులు రకరకాల పనుల మీద ఉపయోగించారనేది ఒక వార్త వచ్చింది. అంటే ఇప్పుడు ఆశన్న లాంటి వాళ్ళని కన్విన్స్ చేయడము, ఇప్పుడే ఎందుకు సరెండర్ అవుతావు, నువ్వు వెళ్ళి వాళ్ళందరినీ కన్విన్స్ చేసుకొని రా, పెద్ద ఎత్తున సరెండర్ కండి అన్నట్టుగా ఆయన ఉపయోగించుకొని ఉంటారు. అట్లా ఇతన్ని కూడా ఇడ్మాన్ కూడా ఈ దండకారణ్యంలో ఉన్న ఇంకా స్ట్రాంగ్ క్యాడర్ ఉంటుంది కదా, వాళ్ళకి ఏదైనా మెసేజ్ పెట్టడం కానీ, వాళ్ళని పిలిపించుకోవడం కానీ, ఇట్లాంటి పనులకు ఉపయోగించుకోవచ్చు కదా, అవకాశం ఉంటుంది. అది ఉంటుంది. దాని తర్వాత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మా పరిణామాలు కనపడాలి కదా మనకి. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఈ 2-3 రోజుల్లో ఇంకా కొన్ని మనకు తెలుస్తాయి. నేను అనుకుంటా ఇది లాస్ట్ ఫేజ్. ఇక తర్వాత ఎన్కౌంటర్స్ ఉద్యమానికి లాస్ట్ ఫేజ్ అంటారా? సాయుధ పోరాటం 2 ఆపరేషన్ కగారికి లాస్ట్ ఫేజ్ అంటారు. సాయుధ పోరాటం, సాయుధ ఉండదు, ఇక పోరాటం ఉంటుంది. ఆ సాయుధ అనేది అందులోంచి పోతుంది. మీరు అన్నారు మావోయిస్ట్ పార్టీ ఉంటుంది, మావోయిస్ట్ ఐడియాలజీ ఉంటుంది. ఇది సాయుధంగా కాకుండా ప్రజల మధ్యలో ఉంటుంది. ఇంతకుముందు కంటే కూడా బలంగా వాళ్ళు తయారవుతారు. ఈ కార్యక్రమం ఎప్పుడో చేసి ఉండొచ్చు కదా, ఆపరేషన్ కగారికి ముందే బాగుండేది. చేస్తే ఇంకా వాళ్ళకు దింపుడు గల ఆశ ఉండే. ఈ ప్లాటూన్స్, మిలిటరీ ఇవన్నీ అలవాటు పడ్డారు కదా. ఏం కాదులే, మనకు దేశం అంతా కూడా అడవులు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి. ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఇంకా చెట్లు పెంచుతున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ప్రకృతి మీకు సహకరించవచ్చు పార్టీకి, కానీ ప్రజల సహకారం లేనప్పుడు ప్రకృతి మాత్రం ఏం చేస్తుంది? ఇప్పుడు ఇప్పుడు ఛత్తీస్గఢ్లో అంటే మైనింగ్ మాఫియా ఉంది. వాళ్ళు చెప్తే కూడా ట్రైబల్స్ కదులుతారు. మన సంపదలన్నీ దోచేస్తున్నారు అంటే అడవితో వాళ్ళకు తల్లి పేగు బంధం ఉంటుంది కాబట్టి వాళ్ళు. కానీ మారేడుమిల్లి ఏమున్నది, ఏ కంపెనీలు వస్తున్నాయి, ఎవరు వస్తున్నారు, ఇది జస్ట్ ఏంటంటే చూపెట్టడానికి చేశారు అంతే. గాజర్ల రవినైనా ఈయన ఇడ్మాన్ అయినా కూడా. ఓకే.